ఎట్టుకేళ్లకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. నెల్లూరు డీటీసీ నుంచి కాకానిని వెంకటగిరికి తీసుకువెళ్లారు. వెంకటగిరికి భారీ పోలీసు కాన్వాయ్ మధ్యన తీసుకువెళ్లారు. అయితే వెంకటగిరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, బెయిల్ ఇస్తుందా లేకపోతే జైలుకి పంపుతుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒక SC/ST కేసు, ఒక అక్రమ ప్రేరుడు పదార్థాలు మైన్లో పెట్టారన్న కేసు నమోదయ్యాయి. దీనికి తోడు గిరిజనులు బెదిరించారని, అక్రమంగా మైన్లో కొన్ని జెలిటిన్ 6 పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ 2 కేసుల్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ఈ 2 కేసుల్లో 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అవకాశాలు ఉన్న కేసుల్లో బెయిల్ దొరకడం కష్టం కాబట్టి కనీసం 90 రోజుల పాటు కాకాని జైలు జీవితం గడపాల్సి వస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులు సలహా కాకాని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో భారీ కాన్వాయ్ కాకాని వెంట వెళ్ళింది. దీంతో పాటు వెంకటగిరిలో 144 సెక్షన్ విధించారు. 144 సెక్షన్కి భారీగా జనం తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ పనిచేస్తుందని అక్కడ DSP పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో కూడా ఎవరిని అనుమతించకుండా కేవలం లాయర్లు మాత్రమే అనుమతించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే కాకాని అనుచరులు సర్వేపల్లి, నెల్లూరు రూరల్ పలు నియోజకవర్గాల నుంచి అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీలు మేరిగ మురళి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులంతా కాకానితో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వారు వెంకటగిరి చేరుకొని కోర్టు ముందు కాపలా కాస్తున్నారు. కాకాని ఏ క్షణంలో ఆధార పెడతారు, ఎక్కడికి తీసుకువెళ్తారు అన్న విషయం ఉత్కంఠగా మారింది. గత 55 రోజులుగా కాకాని పరారీలో ఉన్న నేపథ్యంలో ఈ ఉత్కంఠకు తెరపడింది. కాకాని పరారీకి తెరపడింది ఎప్పుడైతే పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న వెంటనే వైసీపీ శ్రేణులు అలర్ట్ అయ్యి రాత్రి నుంచి ఆందోళనగా ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడే కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి పోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ జైలుకి తీసుకువెళ్తున్నారు, అనంతపురం తీసుకువెళ్తారా, కడప తీసుకువెళ్తారా లేదా గుంటూరు జైలుకి తీసుకువెళ్తారా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరులో అయితే పెట్టే అవకాశాలు తక్కువని పలువురు భావిస్తున్నారు. కొంతమంది ప్రముఖుల్ని, ఆ జిల్లాకు సంబంధించిన వారిని ఆ సెంట్రల్ జైల్లో పెట్టే అవకాశం లేదని లాయర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ జైలుకి తరలిస్తారన్నది ఉత్కంఠగా మారింది. దీంతో ప్రస్తుతం కాకాని విషయం కూడా హైకమాండ్ ఆరాధిస్తుంది. పోలీసులు అదేవిధంగా న్యాయ నిపుణులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, కాకానికి ఎలాంటి సాయం కావాలన్న విషయం, కాకానికి సహాయాన్ని ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో జిల్లాకు సంబంధించిన అందరు నేతలు కాకాని కేసుపైనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ కేసు కోసమే జరుగుతున్నారు. అందరు నేతలు కాకానికి భరోసాగా నిలిచారు. దీనికి తోడు దీనిలో మైన్పై మైన్స్ లో దాదాపు 250 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని, దీనికోసం విద్యాకిరణ్ అనే వ్యక్తి కేసు పెట్టారు. తన బలవంతంగా తన మైన్ నుంచి నెట్టేశారని, ఈ మైన్లో అక్రమంగా మైన్ చేశారని, ఈ మైన్కి సంబంధించిన మొత్తం 250 కోట్లు విలువ ఉంటుందని భావిస్తున్నారు. ఈ 250 కోట్లకు సంబంధించిన విలువను ఇతను అక్రమంగా తరలించారు. దీన్నంతా చెన్నై పోర్ట్ నుంచి చైనాకి తరలించారన్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో కాకాని అరెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు.